బాబు టైం ఎంత? ఐఎమ్ బ్లైండ్. మరి వాచి పెట్టుకున్నావు? నాకు కొంచెం సోక్ ఎక్కువ. Shut up! ఒరేయ్, నాకు సహాయం అని పేరు పెట్టింది ఎదటోళ్ళకి సహాయం చేయడం కోసమే. కనపట్లేదా? ఆగా, ఏమయ్యా బ్లైండా? అవును సార్. ఎవరి సహాయం లేకుండా నీకు నువ్వే నడిచి వెళ్ళిపోతావా? అంటే నాకు ఈ రోడ్ అలవాటే సార్, పర్లేదు. ఎలా? ప్రతి ఓడికి అదో కాన్ఫిడెన్స్. నాడా చూపు లేని వాళ్ళు మీకు మీరే రోడ్ దాటేస్తే కళ్ళులో మాకు పుణ్యం ఎలాగ వస్తుంది? ఆయన రోడ్ అంటే ఏమనుకున్నా, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, గుంతలు ఉంటాయి, గోతులు ఉంటాయి. ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, అది చూసుకోండి. ఈ ఇన్సిడెంట్ బట్టి మీకు ఏం అర్థమైంది? కళ్ళు లేనివాడి కంటే కళ్ళు ఉన్నవాడే జాగ్రత్తగా నడవాలని. గుడ్ లెసన్. నీ పేరేంటి నాన్న? రాజా ది గ్రేట్. యాప్ట్ టైటిల్. ఇదే బస్ స్టాండ్. మీరు ఎక్కడ దాకా? గచ్చిబౌలి. నేను అక్కడ దాకే. మీరు 216 ఎక్కేయండి. మరి నువ్వు? ఈ టైంకి పాల ట్యాంకర్ వస్తుంది కదా. ఓకే గూగుల్, navigate to Gachibowli Stadium. Navigating to Gachibowli. Your destination arrived. Thank you Google Map. ఓం వినాయకాయ నమః. నా బొచ్చు కుక్క బాగుండాలి, నాకు బొచ్చు బాగా రావాలి. ఏడి నా ప్రాణ స్నేహితుడు ఏడి? రే బుజ్జే. నా రాజా, ఏంట్రా బుజ్జే? ఆపా. నా గాడు రాజా, నా మాసు బహారా. నువ్వు మనిషివేనా? దేవుడు పూలు తీసి మనిషికి పూజ చేస్తావా? ఏరా, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓడియన్ థియేటర్ దగ్గర చీవుడు ముక్కు చిప్పిరి చుట్టుతో ఉన్న 6 ఏళ్ల కుర్రోడు దొరికితే పెంచుకుంటావరా? చీచి, నేనేది పెంచుకుంటాను? ఒరేయ్, 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 6 ఏళ్ల చింపిరి చుట్టూ తెచ్చి పెంచుకున్నాడు రా. కుక్కల్ని పిల్లుల్ని పెంచుకునే మీరే మనుషులైతే మనుషుల్ని పెంచుకునే నా రాజా దేవుడుగా ఏమవుతాడు రా? నీ ఆడతో కూడా ఎందుకురా? లోపల కబడ్డీ మ్యాచ్ స్టార్ట్ అయిందా? లేదు, కోచ్ స్పీచ్ స్టార్ట్ అయింది. బాయ్స్ సార్, ఒక మ్యాచ్ విన్ అవ్వాలంటే కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్పీచ్ ఏమిటంటే వామప్ కాదు, అందరు కింద పడ్డారు. అవునా? ఒరే కోచో, ఒరే కోచో, అరే కోచో, అరే కోచో, ఇటు భర్తలు భాస్కరు, ఇటు పేరు ముందు ప్రసాద్ గారు, మొక్కల ఫేసు, ఈడేమని కోచు. అరే బుజ్జే, ఇదిగో ఇదిగో. అరే కోచు, ఎస్పీ గారు రికమెండేషన్ లెటర్. కనీసం ఫైనల్ మ్యాచ్ లో మెయిన్ ప్లేయర్ గా ఆడించరా? మీ అమ్మ హెడ్ కానిస్టేబుల్ కాబట్టి నువ్వు ఈ పోలీస్ టీమ్ లో ఎక్స్ట్రా ప్లేయర్ అవ్వగలిగావు. నువ్వు ఎన్ని లెటర్స్ తెచ్చిచ్చినా మెయిన్ ప్లేయర్ మాత్రం కాలేవు. వెళ్ళి వాటర్ బాటిల్స్ మోసుకోపో. బాయ్స్, ఒక మ్యాచ్ గెలవాలంటే కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్పీచ్ ఏంటంటే, అది ఏం పేరు ఆటకు రమ్మంటాడు రండి. బాగా ఆడి చావండి రా. హలో, సారీ, గుడ్ మార్నింగ్. Good morning, Nana. గాయత్రి, నేను వెళ్ళిపోతున్నాను. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో నాన్న, ఆగు నాన్న. కాపాడాలంటే లాగాల్సింది స్టూల్ కాదు, తాడు. చార్జర్ తీసుకుందామని. అబ్బా, బాగా ఒరుసుకుపోయింది. అందుకే నా కాటన్ సారీ ట్రై చేయమన్నా. దానికైనా నా చున్నీ బెటర్ కదా. అంటే ఏంటిది? మా ఇంట్లో రోజు నడిచే కదమ్మా. అసలేం జరిగింది అంకుల్? టీ ఎస్టేట్ బిజినెస్ లో కింగ్ లా బ్రతుకుతున్న నా లైఫ్ లోకి నా ఫ్రెండ్ దరిద్రుడు బ్యాంక్ మేనేజర్ బాబ్జీ గాడు ఎంటర్ అయ్యాడు. ఇట్స్ మీ. వాడి టార్గెట్ రీచ్ అవ్వాలని నాకు అవసరం లేకపోయినా 5 లక్షలలోనూ అంటగట్టాడు. ఇట్స్ మై ప్రొఫెషన్. వాడి హ్యాండ్ పడేసరికి నా బిజినెస్ మొత్తం జీరో అయిపోయింది. ఇచ్చిన 5 లక్షలకి ఇంకో 0 యాడ్ చేసి మొత్తం 50 లక్షలు కట్టాలని నన్ను మోసం చేశాడు. ఐ యామ్ మెర్సిలెస్. 25 లక్షలకి నా టీ ఎస్టేట్ సీజ్ చేశాడు. 4 రోజుల్లో ఇంకో 25 లక్షలు కట్టకపోతే ఈ ఇల్లు కూడా సీజ్ చేస్తానంటున్నాడు. ఐ యామ్ రూత్లెస్. ఎంతో హ్యాపీగా ఉన్న టైంలో ఇలా జరిగింది. ఆ దేవుడు ఎప్పుడు అంతే ఆంటీ, హ్యాపీగా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. ఆ బ్యాంకు బాబ్జీ గాన్ని. ప్రసాదు, అమ్మా, ఔరంగజేబు జీన్ ప్యాంటుకి ఎన్ని జేబులుంటాయి? అప్పట్లో జీన్స్ ప్యాంట్ ఉండుంటే ఒక 4 జేబులు. రాంగ్ ఆన్సర్.
బామ్మగారు ఎందుకు కొట్టారు? స్మార్ట్ ఫోన్ వచ్చిన కొత్తలో మా ముసలాడు, అదే మా నాన్న, మీరు పనులు ఆప్ చేస్తే నేను మొదలు పెడతాను. మా నాన్న అమ్మతో సెల్ఫీ దిగుదామని బీచ్లో ఒక రాయెక్కాడు. మా ముసలాడికి సరసం ఎక్కువ. గ్యాప్లో అమ్మ బుగ్గగిల్లాడు. అమ్మకి సిగ్గెక్కువ, ఒక తోపు తోసింది. అంతే, ముసలాడు స్లిప్ అయ్యి అలా సముద్రంలో పడిపోయాడు. అమ్మ షాక్ లోనైంది. అమ్మని రిలాక్స్ చేద్దామని ఒక లైబ్రరీ సెట్ చేశాను. అలా పుస్తకాలు చదివి 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 కొంచెం ఎక్కువగానే రిలాక్స్ అవుతుంది. ప్రసాదు, శ్రీకృష్ణదేవరాయల కార్ నెంబర్ ఎంత? అప్పటికి సమైక్యాంధ్ర కాబట్టి ఏపీ ఓ 12 వేసుకుంటే 1 2 3 4. రాంగ్ ఆన్సర్. इस घर में लड़की रहेगी सर, और उस घर में आप लोग रहोगे. అరే బుజ్జి, ఏమైంది? ఎవడో మిలిటెంట్ వచ్చినట్టున్నాడు. ఏంటో వీళ్ళ హడావుడి. ఎవడీడు? దగ్గరికి వెళ్ళదు, ఆగు. పాలవాసన, పాలోడు బుజ్జి. दूध वाला? हाँ सर, हाँ. जाओ जाओ जाओ, పోసుకో. హే పాలోడు సార్. ఇంకా చాలా దించండి. సీఏగా వాడి ముందు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఫెయిలియర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. అదనే ఈ ముగ్గురు యాదవులతో అమ్మాయి సేఫ్ అంటావు బుజ్జి? బంచి, ఏమైంది? ఆ ముగ్గురు ఎదలు ఇంకెక్కడే ఉన్నారు. తొక్కలే సార్ సార్, Yes? नमस्कार. ये सामने घर में नया आया है. ఉప్పు పప్పు होने तो देता. తెలుగోళ్ళ ఎలా కనిపెట్టారు సార్? వచ్చి రాగానే ఉప్పు పప్పు అని కలిపేసుకుంటుంటేను ఈ టాలెంట్ మనకే ఉంటదిలే. ఈడేంటి పామెత్తున్నాడు? శకదిద్దామని. బ్లైండ్ సార్, కనపడదు. ఈయన చూస్తే అట్లా అనిపించట్లేదే. అందుకే స్టిక్ పట్టుకోమనేది. నీకేమో సోకులు ఎక్కువ, సోకులు రాయి లెక్క. కర్ర అండి, కాళ్ళ చూడు. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి సార్. ఇవెన్నేళ్ళు? 4. ఇంకొకసారి. ఇవెన్నేళ్ళు? దొబ్బింది 2. ఇలా అన్ని చెప్పేస్తే ఎలా నమ్ముతారే? ఏం చేయమంటావు రా, నాకు చూడ ఎక్కువ అలా కలిసి వచ్చేస్తున్నాయి. ఒక్క నిమిషం సార్. ఇవెన్నేళ్ళు? అసలు పెట్టావా లేదా? పెట్టాడు. అయితే 5. మీకేం కావాలన్నా మా ఇంటికి మాత్రం రాకండి. ఎందుకు సార్? ఇంట్లో ఎదిగిన 2 ఆడపిల్లలున్నారు. బాగా ఎదిగారు. లోపల ఇంకొక 2 ఉన్నారు. ఓహో, మొత్తానికి మొదటి రోజు అయితే పరిచయం చేసుకున్నాం. కరెక్టే. మన ఎదలు ఏం చేస్తున్నారు? ఆయనతో మీటింగ్ ఏంట్రా? మనం వచ్చింది అమ్మాయిని కాపాడటానికి. ఊరికి ఫాలో అయితే ఏం వస్తుంది? అదే అమ్మాయితో 4 మాటలు కలిపి ఫ్రెండ్షిప్ చేసుకుంటే 24 hours అమ్మాయి పక్కనే ఉండొచ్చు కదా. మిమ్మల్ని తీసుకొచ్చింది ఎక్స్ట్రా ప్లేయర్స్ లాగా. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళి వంట పనులు చేయండి. బుజ్జి పబ్జిక్ పాసిపోయిన టమాటాలు వేసి ఉండదు. కుళ్ళిపోయిన బంకలు కూడా చేద్దాం. ఓకే బాయ్స్, రేపటి నుంచి మనం ఆ అమ్మాయిని ఫాలో చేసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. ఓ సీఐ ఉండి అసిస్టెంట్ ఐడియా కొట్టడం కరెక్ట్ అంటారా సార్? ఏ పోలీస్ కెనాట్ బికమ్ ఎ థీఫ్ సా. ఆపడా ఏదోనా సార్. కమాన్ బాయ్స్, లెట్స్ డూ ఇట్. వాళ్ళు మన ప్లాన్ కొట్టేస్తున్నారు. బుజ్జి, ఆ ముగ్గురి ముఖ చిత్రాలేంటి? కన్నింగినెస్ కి క్యారెక్టర్లెస్ కి మధ్య వెలిగిపోతుంది. నచ్చలా, నాకు నచ్చలా. అయితే సచ్చారే నా సామిరంగా. లక్కీ, ఇదే బటాసియా లూప్ వ్యూ పాయింట్ డార్జిలింగ్ లో చాలా ఫేమస్. మీరు వైలిన్ నేర్పిస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మా చాలా పూర్ ఫ్యామిలీ మ్యామ్. మాకి వెనక వస్తాయి. డార్జిలింగ్ లో ఇటువంటి ఎదవలు అక్కడక్కడ తగులుతుంటారు లక్కీ. జస్ట్ మాకి బేటికి మోసం చేసింది. మాకి ఇక్కడ దొరికింది. ఏం జరిగింది? మీకు ఏమి నేర్పమంది? వైలిన్ నేర్పమంది. మాకి గిటార్ నేర్పంది. మాకి బేటి నువ్వు అంది. మాకి ఫోర్ ఫ్యామిలీ అంది. బేటి కన్విన్స్ అయింది. గడుపా నమ్మకండి, వీళ్ళు అసలు ఎవరో కూడా నాకు తెలియదు. ఇదేంటి ఎంత గట్టిగా ఉంది? బేబీ గుస్సా హో గయా, సో జా బేటా. ఇంత చేస్తే మీది ఏం చేస్తుంది? మాకి మూత పగల కొట్టింది. నాది ముక్కు పగులు కొడుతుంది. డార్జిలింగ్ లో వైలిన్ నేర్పించమంటే కడుపు చేశానంటారా? సార్ ఏంటిది? లక్కీతో ఫ్రెండ్షిప్ చేయడానికి జాయింట్ గా ప్లాన్ చేశాను సార్. మా టాలెంట్స్ అని రెజ్యూమ్ లో ఉంచాం సార్. ఈ లెటర్ తీసుకెళ్లి ప్రసాద్ గారికి ఇచ్చి జాబ్ గొప్పించి వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిపోతాం సార్. ఆయనకే అప్పులు ఉన్నాయి, మీకేమిస్తాడు జాబ్? అందుకే 5th లైన్ లో ఎదురు సాలరీ రీచ్ అయినా జాయిన్ అవుతామని మెన్షన్ చేశాం సార్. మొక్క పగిలింది కదా, సరిగ్గా చదవండి. కరెక్ట్. చాలా ఆపండి. ఏదో ఏడవండి. మీ ఇద్దరు ఎక్కడ ఏం చేస్తున్నారా? దాగుడు మూతలు ఆడుకుంటున్నాం. పక్క పక్కనే దాక్కుని దాగుడు మూతలు ఆడుకోవడం ఏంట్రా? అరే బుజ్జే, పక్కనే ఉన్నావా? ఇక మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏంటో అరే బుజ్జే, వీళ్ళ పని అయిపోయిందిరా. మొట్టాష్
ఏంటిది? మీ దగ్గర జాబ్ కోసం మా టాలెంట్స్ అన్ని అందులో రాసాం. ప్రియా నా గుండె రయ్య. ఇద్దరిలో ఎవరికి రాశారు? నేను కూడా అందంగానే ఉన్నాను. ముగ్గురులో ఎవరికి రాశారు? చిచి మేము లేడీస్కి రాయలే సార్, మీకే రాసాం. ఇద్దరిలో ఎవరు రాశారు? మేము ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం సార్. మ్యాటర్ చాలా హార్డ్గా ఉంది. లేడీస్ అందరూ లోపలికి వెళ్ళండి. మీ అధరపు సౌందర్యం మమ్మల్ని కవ్విస్తుంటే మీ ఉదరపు సౌందర్యం మమ్మల్ని ఉర్రూతలూగిస్తుంది. అరటి బోదల్లాంటి మీ కాళ్ళు, కొండ చిలువలాంటి మీ నడుం చూసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం సార్. భలే ఇరుక్కున్నారు. కొన్నారు. ఎదురు శాలరీ ఇచ్చైనా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాం. ఎదురిచ్చా ఎంతైనా పర్లేదు సార్. వీ కెన్ పే. ఈ ప్లాన్ కూడా పోయినట్టేనా? నట్టే ప్రసాదు, సిపాయిల తిరుగుబాటులో రజనీకాంత్ ఎంతమందిని చంపాడు? ఆవిడ క్వశ్చన్ రాంగ్ అడిగింది సార్. వెళ్ళి కరెక్ట్ చేయొచ్చుగా. డెఫినెట్లీ సార్. బామ్మగారు, రజనీకాంత్ అంటే ఫిల్మ్ యాక్టర్. రోబోటు, నరసింహ. రాంగ్ ఆన్సర్. మా అమ్మ కాబట్టి కొట్టు వదిలేసింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి లెటర్ రాసి తెస్తే చంపేస్తా. డార్జిలింగ్ లో రిజ్యూమ్ ఇస్తే చంపేస్తారా? సూసైడ్. అవును, ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోవడం మర్చిపోయానేంటి? ప్రసాద్ గారు తోడా ఉప్పు పప్పు దేతా హై. ఉప్పు పప్పు కోసమే మీరు డార్జిలింగ్ వచ్చారా? అయినా నేను ఊరేసుకుంటున్నాను. లేవు. వేసుకోండి మేము వెయిట్ చేస్తాం. నేను పూరీలు వేసుకోవట్లేదురా, ఊరేసుకుంటున్నాను. అదేనా గిలగిలా గించుకొని లబలబా కొట్టుకొని గుడ్లు టప్పకని బయటకు వచ్చేసి నాలుగు సాగిపోయి చివరగా వచ్చే ఆర్తనాదం వినాలన్నదరా. అయ్యో స్టూల్ చో. ఆయన టెన్షన్లో ఉంటే ఇంకా టెన్షన్ పెడతావేంటి? నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. ఆయన ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేనేం చేయలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఆయన ప్రాబ్లం సాల్వ్ అయితే నువ్వు హ్యాపీయా? అది రారా వచ్చే. ప్రసాద్ గారు, మీ ప్రాబ్లం ఏంటండి? బ్లైండ్ వాళ్ళని నేను బ్లైండ్ గా ఫాలో గాను. ప్రసాదు, కురుక్షేత్రంలో కోహ్లీ ఎన్ని రన్స్ కొట్టాడు? ఇది చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ బాబు గారు, నాకు తెలీదు. కరెక్ట్ ఆన్సర్. ఎలా మేనేజ్ చేసావురా? ఆవిడ క్వశ్చన్ వినగానే ఆవిడ మెంటల్ దాని అర్థమైంది. మెంటల్ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ చేసినా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. అదే తెలియదని అనుకోండి, వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈ లాజిక్ తెలియక ఇన్నేళ్ల నుంచి దెబ్బలు తింటున్నాను. ఇక నుంచి నిన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోతా. అసలు ఏం జరిగిందంటే, చిటికలు చెప్పండి. అది జరిగింది. చాలా సింపుల్ మ్యాటర్. బ్యాంక్ 25 లక్షలు కట్టాలి. ఇల్లు దగ్గర పెడితే ఎంత వస్తుంది? 25. ఈ 25 తీసుకెళ్లి బ్యాంకులో కట్టేద్దాం. మరి ఇల్లు? అదే 25 తెచ్చి ఇంటికి కట్టేద్దాం. ఒక 25 ఇన్ని చోట్ల ఎలా కడతావా? ఆ బ్యాంకులో కట్టింది మనమే కొట్టేస్తాం. బ్యాంక్ రాబరీయా? బ్యాంక్ రాబరీయా? బ్యాంక్ రాబరీయా? నేను కూడా వస్తా. అది పేరంటం కాదు, దొంగతనం. ఆడదంటే అబల కాదు, తబల. తబలా కాదు, సబల. తబలా అంటే వాయించేది, సబలా అంటే సాధించేది. లక్కీతో ఫ్రెండ్షిప్ చేస్తామనే ఒకే ఒక్క రీజన్తో ఈ బ్యాంక్ రాబరీకి ఒప్పుకున్నాం. చూస్తూ ఉండండి మిమ్మల్ని ఎలా హైలైట్ చేస్తానో. రాజా, లేడీస్ ఉన్న ప్లేస్ కి ఇతన్ని తీసుకొచ్చావేంటి? మగాళ్ళన్న చోటకి వీళ్ళని తీసుకొచ్చావేంటి? లక్కీ, ప్రసాద్ గారు ఈ ఎదవలు మా వాళ్ళే ఏదో తెలియ తప్పు చేశారు. ఈ పనికి మనలో పనికి వస్తారు. బాయ్స్ సారీ చెప్పండి. అవును, ఈ బొమ్మగారిని చూస్తే వాళ్ళు భయపడతారంటావా? మీరు టైమింగ్ లో ట్రిగర్ నొక్కండి, నేను టైమింగ్ లో రిమోట్ నొక్కుతాను. ఇక టైమింగ్ లో బుల్లెట్లు పేల్తాయి. ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ టైమింగ్. సార్ రండి సార్, ఇదే సార్ మా బ్యాంకు. డార్జిలింగ్ లో నెంబర్ 1 బ్యాంక్ సార్ మాది. సార్ ఈయన కోటిరావు గారు మన బ్యాంకులో ₹1,00,00,000 డిపాజిట్ చేయడానికి వచ్చారు. జకాస్ అయితే బ్యాంక్ చూద్దరు కానీ పదండి. సార్ ఈయన బ్లైండ్ సార్. జకాస్ అయితే కోట్లో 2-3 సున్నాలు నొక్కేయచ్చు. ఏంటంటున్నా సార్? ఏంటి? ఏం లేదండి. మేనేజర్ గారు, మా లోన్ కట్టేశాం. ఇంకా డబ్బులు ఎవరు కొట్టేసినా మాకు సంబంధం లేదు. కొట్టేటం ఏంటి? మన బ్యాంకులో దొంగలు పడతారా ఏంటి? ఈ బ్యాంకులో నన్ను మించిన దొంగ ఎవరున్నారు?
జకాస్ ఇట్స్ ఏ జోక్ జోక్ మేము అతి క్రూరమైన గజ దొంగలం. మేనేజర్ గారు మేము వచ్చేసాం. జకాస్ నాకెందుకు చెప్తున్నారు? ఏంటి బాడీ వేసుకుని పైకి వచ్చేస్తాడు? బాడీ బిల్డర్ బుల్డోజర్ లాగా వెళ్తున్నాడు. వాళ్ళిద్దరిని ఎత్తేస్తాడు. शोल्डर सर्जरी सर चैतలు ఏతలేను కాలు ఏతోచా థాంక్యూ సార్. బొమ్మకన్నెలా ఉన్నాయి. మా ఇంట్లో 2 ఉన్నాయిగా. బొమ్మ తుపాకులా? బచ్చే మావి బొమ్మ గన్నులంటావా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఎవడు నేను నన్ను కాల్చండి. నెక్స్ట్ ఎవడు? నేను నిన్ను కూడా. అంతే మాత్రం. అదేంటి ఆధార్ కార్డు ఫోటో దిగడానికి వచ్చినట్టు అలా చచ్చిపోయారంటే నాకేదో డౌట్ గా ఉంది. ఏది ఈయన కాల్చండి. నేను వీడిని కాల్చమంటే మీరు వాడిని కాల్చారంటే? వీడు మాకు నచ్చలేదు. నచ్చకపోతేనే కదా కాలుస్తారు. వీళ్ళు నచ్చిన వాళ్ళని కాల్చే దొంగలేమో. కరెక్ట్. వీడు మాకు నచ్చాడు. నచ్చాడు కదా కాల్చండి. నచ్చినోని కాల్చే ముందు నచ్చనోని కాల్చాలి. నచ్చనోడు ఈడే కదా కాలవచ్చు కదా. నచ్చినోని కాల్చే ముందు నచ్చనోని కాల్చాలంటే మధ్యలో నచ్చినోని కాల్చాలి. ఆడేసుకుంటారా? నీకేమైనా అర్థమైందా? ఇప్పుడు నచ్చిన వాళ్ళు కాల్చి నచ్చిన వాళ్ళు కాలకపోతే నచ్చిన వాళ్ళు ఈ నచ్చిన వాళ్ళు సచ్చాకంటే మీకు నచ్చింది ఏదో చేసుకోండి. సరే కాల్. ఇక్కడ ఏదో ఫోన్ నంబర్ లోకే సౌండ్ వస్తుంది. నేనే పోలీసులకు ఫోన్ చేస్తున్నా. ఎవరో కంగారు పడకండి, బ్యాంక్ మేనేజర్ గారు పోలీసులు ఫోన్ చేస్తున్నారు. అనౌన్స్ చేసే మ్యాటరా ఇది? ఏమో సార్ నాకు కనపడదు. నా క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం ఉందా? పర్సనల్ వీడియోస్ ఉన్నాయి భయ్యా, నెట్ లో పెట్టకండి. ఐఫోన్ 7 నాకు ఇచ్చివా డాడీ. దొంగని డాడీ అంటుందేంటి? తప్పమ్మా, ఫోన్ల కోసం దొంగలు డాడీ అనకూడదు, లాగౌట్ పీకుతారు. వీడు మరీ క్రూయల్ గా ఉన్నాడే. నువ్వు 1 అంటే 2 పీకెట్. తప్పలేదు. క్యాషియర్ 25 లక్షల డబ్బు తే. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? డబ్బు పెట్టు. పెట్టను. బాంబులేసి నీ బ్యాంకు పేల్చేస్తాం. తెలుసుకో. నిన్ను కాల్చేస్తాం. కాల్చుకో. మీ అమ్మా నాన్నలను కిడ్నాప్ చేస్తాం. నేను అనాథని. నీ ముద్దుల పిల్లల్ని చంపేస్తాం. ఆమె బ్యాచులర్. ఇంకో విషయం, పోలీసులకు మెసేజ్ పెట్టాను, పోలీసులు వచ్చేస్తున్నారు. పోలీసులు వచ్చేస్తారంట. ఈడేమో డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? బ్యాచులర్ అంటున్నాడు కదా, ఎవరైనా అందమైన అమ్మని చూపించి క్యూట్ గా అడగమని చెప్పండి. అంతేగా మేనేజర్ గారు? ఒరే నువ్వు డిపాజిట్ కి వచ్చావా రాబరికి వచ్చావా? ఏమో సార్ నాకు కనపడదు. కనపడ నన్ను చంపేస్తారంట. డబ్బులు ఇచ్చేయచ్చుగా సిద్ధార్థ్. ఈడేంటి పడదాన్ని కరెక్ట్ అయ్యాడు? కనెక్ట్ అయ్యాడా? అమ్మయ్యా. మళ్ళీ పిలు. సిద్ధార్థ్ ఓ 25 లక్షలు. నువ్వు 25 అడిగితే నేను 50 వేసా. 50 డబ్బులు. ఒరే నువ్వు డిపాజిట్ కి వచ్చావు రాబరికి వచ్చావు? ఏమో సార్ నాకు కనపడదు. సార్ పోలీసులు వచ్చేస్తున్నారు. అదేంటి సవాళ్ళు వచ్చి పరిగెడుతున్నాయి? భయపడ్డాయేమో. సవాల్ భయపడ్డా? ఏమో సార్ నాకు కనపడదు. పోలీసులు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? మేనేజర్ గారు, చాలా ఆంగ్ల చిత్రాల్లో విన్నాను, ఇలాంటప్పుడే దొంగలు అమాయకులైన ఆడపిల్లని అడ్డు పెట్టుకుని పారిపోతారంట కదా. అమాయకమైన ఆడపిల్లలు మేమే. నీకు బొట్టు పెట్టావు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? దొంగతనం సార్. అది నాకు కనపడుతుంది. ఏమో సార్ నాకు కనపడదు. జకాస్ ఫస్ట్ టైం సక్సెస్. పోలీస్ సార్, దొంగ నేను పట్టిస్తాను. उसी को काला स्वेटर जूम कर जकास इट्स माय मैनरिज्म. सब कुछ तूने ही प्लान किया ना साले. चल पुलिस स्टेशन. एक मिनट यारा ఆంగ్ల చిత్రాల్లో దొంగలే కానీ బ్యాంక్ మేనేజర్లు తప్పించుకోరా? ఎందుకోరు? కొంటారు. కస్టమర్ల అవగాహన కోసం దొంగలు పడితే ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక మాక్ డ్రిల్ చేసామని చెప్పండి. జకాస్ మరి పోయిన 50 లక్షలు మీ అకౌంట్ నుంచి తీసి బ్యాంక్ లో వేయండి. జకాస్ పోలీస్. జకాస్